ఫెన్సింగ్ పెట్టడం వల్ల ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు అటు మొత్తం రౌండ్ అంతా మనం కంప్లీట్ చేయొచ్చు. లైట్స్ ఉన్నాయి నైట్ టైము. ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా ఇది హైవే అన్నమాట. ఇక్కడ మనకి మెరింగా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి ఓపెన్ చేశారు. మనం ఇట్లా వస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కానీ ఓపెన్ అయితే ఇంక ఇటు పక్క ఇవన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. అసలు ఇది సర్వేరెడ్డి పాలెం ఉంది. ఇక్కడ చూడండి సన్సెట్ అవుతుంది. ఇక్కడ 40 కేర్ IVF వారిది ఇప్పుడే లైట్లు వేశారు. ఇటు సైడ్ చూసి వ్యూ చాలా బాగుంటుంది అదనమాట. ఇంకెక్కడ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. నేషన్ ఆఫ్ ఇండియా చెకింగ్ అండ్ వెరిఫికేషన్ అది ఓట్లు అన్నీ అక్కడ ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మామిడిపల్లి చెరువు ఉంది కదా, అక్కడికి వచ్చానమాట. అక్కడి నుంచి నేను అటు సంగమిత్ర హాస్పిటల్ ఉంది కదా, అటు సైడ్ అవుతున్నాను. ఇక్కడ ఈ మధ్యలో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయేమో అవన్నీ చూపిద్దామని ఇటు వచ్చాను. ఈరోజు టైం వచ్చేసి 5 అయింది. 5:30కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మార్నింగ్ నేను చెరువు పైకి వెళ్ళి వాకింగ్ చేశాను. ఈరోజు మొత్తం 5 కిలోమీటర్స్ వాకింగ్ చేశాను ఫస్ట్ టైము. మీరు కూడా వాకింగ్ చేయండి. ఇక్కడ మనం చెరువు చూద్దాము. ఇక్కడ నుంచి అక్కడ మనకి కనిపిస్తుంది కట్ట మీద నడుస్తున్నారు కదా, అదేనమాట. ఇప్పుడు మాత్రం మొత్తం ఫెన్సింగ్ పెట్టారు. ఫెన్సింగ్ పెట్టడం వల్ల ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు అటు మొత్తం రౌండ్ అంతా మనం కంప్లీట్ చేయొచ్చు. లైట్స్ ఉన్నాయి నైట్ టైము. ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా ఇది హైవే అన్నమాట. మెయిన్ హైవే. మనం హైవే అంటే ఇంతకుముందు హైవే. ఇక్కడ అందరూ చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు, జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇక్కడ మనకి మెరింగా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి ఓపెన్ చేశారు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఏదో హోటల్ అయి ఉండొచ్చు అదనమాట. ఈవినింగ్ టైము మనం ఇట్లా వస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కానీ ఓపెన్ అయితే ఇంక ఇటు పక్క ఇవన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. అదేమన్నా హాస్పిటల్ అట్లాగైతే మనం ఇంకా ముందుకెళ్ళి ముందు వేరేగా చూద్దాం. మనకి ఇప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. ఇటు వెళ్తే మనకి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఈ లైన్లోనే కొత్త మామిడిపాలెం అని ఉంటుంది. కొత్త మామిడిపాలెం జిల్లా రక్షక బడుల శిక్షణా కేంద్రం ఉంది. మీరు చూడొచ్చు సన్సెట్ అవుతుంది. ఆ బోర్డు వెనక సూర్యారావు గారు ఉన్నారు. ఇటు వెళ్తే మనం బాంబులు కూడా అవన్నీ తెచ్చుకుంటాం కదా, అదనమాట. ఇంతకుముందు ఇక్కడ చెట్లు అన్నీ ఉండేవి, అసలు పెద్దగా గుర్తుపట్టే వాళ్ళం కాదు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, మొత్తం క్లియర్ చేశారు. అందుకని మన ఈ రోడ్డు ఇప్పుడు బాగా కనిపిస్తుంది అన్నమాట. అది ఇక్కడ ఈ పక్కన మనకి టైల్స్, ఈ మార్బుల్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు. అది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం. అక్కడ ఎర్రజర్లు వెళ్ళే దారి ఉండేది కదా, ఎర్రజర్లు వెళ్ళే దారి దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్దాం. వెళ్తూ మళ్ళీ ఆగాను. ఇక్కడ సన్సెట్ అవుతుంది కదా, అది చూద్దామని. బాగుంది కదా ఇక్కడ ఈ సన్సెట్ అవటం. ఇక్కడ ఏమి మనకి బిల్డింగ్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ రెడ్గా బాగుంది. ఇక్కడ ఒకటి నేను చూపించిన ప్లేస్ ఒకటి, అవన్నీ కొంచెం అక్కడైతే కూర్చోడానికి ఉంది. ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదనమాట. మెయిన్ రోడ్ మీద ఇది హైవే ఇందాక చూపించినట్టు. సన్సెట్ చూసారు కదా, బాగుంది. ఇంకెక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇది ఎర్రజర్లు వెళ్ళే దారి. ఇక్కడ కాలేజీ కూడా ఉంటుంది కదా, ఆ కాలేజీ కూడా వెళ్తుంటాము ఇటు. ఇప్పుడే బస్సు వెళ్ళింది. సర్వేరెడ్డి పాలెం ఉంది. ఇక్కడ కూడా చూడండి సన్సెట్ అవుతుంది. మనం ఇటు విజయవాడ వెళ్తాము. ఇది ఒక మెయిన్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ జాంకాయలు అవన్నీ అమ్ముతుంటారు. రెడ్ జాంకాయలు ఉంటాయి ఇక్కడ. ఆ దూరంగా మనకి అక్కడ అంతా కాల పెడుతున్నారు, చెట్లన్నీ కాలు చేస్తూ ఉన్నారు. మనం ఇటు చూస్తే ఇదిగోండి రంగారాయుడు, అదే మన చెరువు. ఇది మామిడిపాలెం చెరువు అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది బాగా. అంతా పెయింటింగ్స్ వేసి అవన్నీ చేస్తారనుకుంటా అదనమాట. ఇక్కడ కాలువ, చిన్న కాలువ ఒకటి పాడుతుంది.
ఇటు సైడ్ నుంచి మనం వెళ్తే గద్దలగుంట వెళ్తాము. అక్కడ దూరంగా మనకి ఒక కొండ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పర్టికేర్ IVF వారిది హోర్డింగ్ ఉంది. 50% ఆఫ్ ఆన్ IUI 20% డిస్కౌంట్ ఆన్ IVF అంట. అది ఫ్రీ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ అండ్ స్కాన్. ఇది ఒంగోలు, విజయవాడలో ఉంది. అది మ్యాటర్. ఆస్టానా రెస్టారెంట్, కాఫీ లాంజ్, కన్వెన్షన్ హాలు, కాంటినెంటల్ హాలు, కాంటినెంటల్ బేకరీ, ఐస్ క్రీమ్, చాట్స్, క్యాటరింగ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వెయిట్ చేయొచ్చు, బాగుంటుంది. ఇటు పక్కనేమో ఆస్టానా కన్వెన్షన్ హాల్. ఇది అది ఈవెంట్స్కి, కన్సల్టెన్సీకి అన్నీ చాలా బాగుంటుంది. కొంచెం చిన్నగా ఉంది కానీ బాగుంటుంది. ఇది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడే లైట్లు వేసారు. ఇటు సైడ్ చూస్తే మనకి అక్కడ ఒక మార్బుల్స్ సంథింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇదంతా క్లీన్ చేశారు. క్లీన్ చేసి సైట్ లీజ్ 48/100. అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు 9849070752. అది లీజ్కి ఎవరైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ మనం కొండపైన చూడండి, జూమ్ చేస్తున్నాను. ఆ కొండపైన మనకి గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడికి పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళండి, చూడండి, చాలా బాగుంటుంది. ఆ పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. అదనమాట. ఇంకెక్కడ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇది రిలయన్స్ టవర్ అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. అదే టవరో తెలియదు నాకు. అది ఇక్కడ అది ఇందాక అక్కడ కాలుస్తున్నారు కదా, అది. మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ బైక్ యాక్సిడెంట్ అయిందో అక్కడ పడేసింది అనమాట. అది బైక్ అలా పడిపోయింది. మరి ఎప్పుడు యాక్సిడెంట్ అయిందో తెలియదు. నేను ఇప్పుడు వచ్చి చూస్తున్నాను. మొత్తం ముందు పక్క కాడ మొత్తం యాక్సిడెంట్ అయినట్టుంది. ఇది ఇక్కడ మనం ఆస్టానా నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఉందన్నమాట. అది ఇటు వెళ్తే ఒక హైవే, అది రోడ్ వస్తుంది. ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ బైక్ కనిపించింది, అది చూపిద్దామని ఇక్కడ ఆగానమాట. ఈ బైక్ చూడండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఒంగోలు ఇక్కడ ఉంది. ఇది ESTD 1982 అంట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దామచర్ల ఆంజనేయులు గారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని ఇది అన్నమాట. ఇక్కడ నలుగురు వెళ్తున్నారు. వాళ్ళు చూడండి ఎలా వెళ్తున్నారు. వాడు బండి మీద నలుగురు ఎక్కున్నారు. ఇక్కడ ఇది ఏదో కడుతున్నారు ఇక్కడ, అపార్ట్మెంట్ సంథింగ్. ఇక్కడ ఇంకా ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకెక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. ఇతను ఎవరో తెలిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఒంగోలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మధ్యస్థం తెలియని వాళ్ళ లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. పిలిస్తే దగ్గరికి రారు, రాళ్ళతో కొడతారేమో అని భయం వేస్తుంది. అది ఇదన్నమాట ఇక్కడ అప్డేటు. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. బైకులు మామూలుగా వెళ్ళట్లేదు, ఎవరిని ఏమంటానికి లేదు. ఇక్కడ మనకి సాయి ITI కన్వెన్షన్ ఉంది. ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్ చాలా పెద్ద కన్వెన్షన్ హాల్. ఎందుకంటే ఇక్కడ మా అబ్బాయిది లాస్ట్ ఇయర్ ఫంక్షన్ జరిగింది, స్కూల్ యానివర్సరీ. అప్పుడు వెళ్ళాము, చాలా బాగుంది. పైన హాలు, కింద అదే ఫుడ్ సెక్షన్ అంతా చాలా పెద్దది, స్పేషియస్గా ఉంటుంది. పార్కింగ్ ఉంటుంది హైవేకి దగ్గర. అంటే హైవే అంటే ఊరికి దగ్గర, దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు.
చాలా బాగుంటుంది అది. ఇక్కడ చూడండి అవన్నీ ఫెన్సింగ్, అదంతా పార్కింగ్ అనమాట. అక్కడంతా పార్కింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ బైక్స్ నేర్చుకుంటున్నారు ప్లే గ్రౌండ్ లాగా. ఇంకా ఇటు చూస్తే మనకి దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఇక్కడ కాలేజ్ ఒకటి ఉంది. ఇంకా అది ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది డివిజనల్ ఫైర్ స్టేషన్. ఇక్కడ అన్ని గవర్నమెంట్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇంతకుముందు నేను డిఐసి అని ఇక్కడ ఉండేది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, అది కూడా ఇక్కడే ఉండేదన్నమాట. అప్పుడు ఇక్కడికి వచ్చాను ఎప్పుడో నేను 20 years బ్యాక్. అక్కడ ఎత్తుక్కుంటూ అప్పుడు నేను హైదరాబాద్లో ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ అని అదొక ఖాదీ బండార్, అది అక్కడ ట్రైనింగ్ ఇస్తారు సోప్స్ కానీ అండ్ సమ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి సోప్స్ అవి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఆ ట్రైనింగ్ సెషన్ కోసం నేను అప్పుడు వెళ్ళాను 20 years బ్యాక్. అక్కడ ఏంటంటే మనకి PMRY అని ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన. దాని కింద అప్పుడు 30% మనకి కన్సెషన్ ఇస్తారన్నమాట లోన్లో. దేంట్లైనా ఇప్పుడు 10 lakhs లోను మనకు వస్తే 30% మనం కట్టాల్సిన అవసరం ఉండదు. దాని ద్వారా అయితే అప్పుడు ఉండేది, ఇప్పుడు పరిస్థితి మనకు తెలియదు. అది వే బ్యాక్ ఇన్ 2000 సంగతి అది విషయం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాను. నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, అది మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం అక్కడ యూటర్న్ ఉంటుంది, అది తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి చాయ్ తాగి అక్కడ ఛార్జింగ్ ఉంటే అక్కడ పెట్టుకుంటాం, లేకపోతే ఇంకింటికి వెళ్ళాలి. నేను ఇటు వస్తుంటే అక్కడ ఏదో గుడారం లాగా అలా ఉందన్నమాట. దూరం నుంచి వస్తుంటే ఈ లైన్లోకి మనం ఎప్పుడు రాలేదు, అక్కడ ఏముందో చూద్దామని ఇంకా అటు వెళ్తున్నాను. ఈ సైడ్ రాలేదు. బదిలీల సంఘం, ఒంగోలు, ఇక్కడ అన్ని ఆఫీసులో ఉంటాయి ఎక్కువ. ఇదిగోండి జిల్లా వనరుల కేంద్రం ఉందా, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఇక్కడ ఇది ఆఫీసు అంతా పాడుపడిపోయిందా, తీసేసినట్టున్నారు. ఇక్కడ APSIDC అని ఉంది. అట్లాగా ఇక్కడ అన్ని ఆఫీసులే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ అదేంటిదో చూద్దామని వచ్చాను అసలు నేను. ఇక్కడ అక్కడ ఉంది కదా, అదనమాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెకింగ్ అండ్ వెరిఫికేషన్. అది ఓట్లు అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అది అదనమాట. అదేంటిదో చూద్దామని వచ్చా. అది బాగుంది, అదేందో ఎటెళ్ళాలో చూద్దాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్, ఇక్కడ ఇటు వెళ్ళాలనుకుంటా. సైడ్లో ఉంది. ఇక్కడ వీళ్ళందరినీ వీడియో తీస్తే బాగుంది. సోషల్ ఎంపవర్మెంట్ సంథింగ్, సోషల్ ఎంపవర్మెంట్ ఉంది అక్కడ. మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టున్నాం. ఇది హౌసింగ్ బోర్డు కాలనీ. హౌసింగ్ బోర్డు కాలనీలోకి వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం అక్కడికి వెళ్తాము. హౌసింగ్ బోర్డు కాలనీ అంటారు దీన్ని, అన్నీ అంటారు కదా, 2-3 అంటారు. ఇంకా ఇక్కడ నుంచి ఈ నా ఫోన్ ఎప్పుడొకప్పుడు ఇంకా నా ఫోను ఆగిపోద్ది అనమాట. 4% ఉంది. ఆగిపోయేదాకా చేద్దాము. ఆగిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. ఈ రోడ్డు ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అదనమాట ఈరోజు వీడియో. ఇంకా డైలీ వీడియో పెట్టాలని నిశ్చయించుకున్నాను. ఇంతకుముందు మైక్ లేదని బాధపడేవాడిని, మైక్ పోయింది, సంథింగ్ స్టాపింగ్ మీ అని అలా అనుకున్నాను. ఇప్పుడు అదేం లేదు, ఆపేదేం లేదు. ఇంకా ఎట్లాగే మనం వీడియో తీస్తాము. ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కొత్త ప్లేసెస్ మీకు కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, అక్కడికి వెళ్ళి నేను వీడియో తీస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.